ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ టూ వైఫ్ చిట్టీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నేను ఎందుకు చాలా బాగున్నానో మీకు అర్థమై ఉంటుంది, ఎందుకంటే మా ఆయన వచ్చాడు కాబట్టి. అండ్ వస్తూనే ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ తో వచ్చాడు. అదేంటో మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను అనుకుంటా. అదేనండి, మా ఆయనతో పాటు ఇప్పుడు నేను పంజాబ్ కి వెళ్తున్నా. మాకు పంజాబ్ పోస్టింగ్ వచ్చింది. అండ్ నా ఆనందానికి అవధులు లేవు అసలు. ఇప్పుడు తీసుకెళ్తాడా లేదా అనే ఒక డౌట్లో ఉన్నాను నేను. సడన్గా ఒకేసారి షాక్ ఇచ్చాడు. వెళ్ళి 3 months కూడా కాలేదు, క్వార్టర్స్ ఓకే అయ్యాయి, నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా అనేసరికి అసలు మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే జమ్మూలో 3 years చేశాడు, కానీ క్వార్టర్స్ వస్తాయా లేదా అని చాలాసార్లు అడిగాను నేను. రావని గట్టిగా చెప్పేశాడు. అందుకే చాలా హోప్స్ వదిలేసుకున్నా. చిన్నపిల్లాడితో వెళ్ళొద్దు అని అనుకున్నా, కానీ ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు వెళ్తాం అనే బాధ ఒకటి ఉండే. అండ్ ప్రతి సోల్జర్ వైఫ్ ఈ ఆలోచనని, ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయక తప్పదు. ఎందుకంటే ఈ డ్యూటీ అలాంటిది. ఇంకా నేను ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెసెస్నే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సర్ప్రైజెస్ అంటే అవేదో గిఫ్ట్స్ అవి ఇవి కాకుండా తనతో టైం స్పెండ్ చేయగలుగుతాను నేను అనేదే ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఒక వైఫ్గా. అండ్ మీకు ఇంకేం చెప్పాలో నాకు అసలు అర్థమవట్లేదు. నేను ఇప్పుడు ఈ ప్రయాణం అంటే యూట్యూబ్ ప్రయాణం ఈ విలేజ్లోనే చేయగలుగుతానా లేదా అనేది ఒక డౌట్ఫుల్గా ఉండేది. అండ్ ఇది నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశాను, కానీ ఇది ఎక్కడి వరకు కొనసాగుతుంది అనేది నాకు అసలు ఐడియా లేకుండే. ఎందుకంటే తన క్వార్టర్స్ ఓకే అవుతాయా లేదా అని గ్యారంటీ ఇవ్వలేదు నాకు. అండ్ నేనేమనుకున్నా, ఎప్పటికైనా సరే క్వార్టర్స్ వెళ్తాము, వెళ్ళిన తర్వాత అక్కడ నార్మల్గా వీడియోస్ చేసుకోవచ్చు, ఎవరు ఏం అనేవాళ్ళు ఉండరు. ఎందుకంటే విలేజ్లో చాలామంది చాలా నెగిటివ్గా మాట్లాడుకుంటారు. అనుకోకుండా ఎవరి కంటనన్నా పడ్డాను అనుకోండి, ఇక అంతే, నా సంగతి అయిపోయినట్టే, రచ్చ అయిపోతుంది అంతే. ఇంట్లో వాళ్ళు ఏమనకపోవచ్చు, కానీ బయట నుంచి వచ్చిన మాటలు ఎక్కడి వరకైనా తీసుకెళ్తాయి, అసలు మనం ఊహించలేము. అండ్ విలేజ్లో ఉండి వీడియోస్ చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు. అసలు తప్పులేదు. అసలు ఇలాంటి మాటలన్నీ పడుకుంటూ వీడియోస్ చేయడం అమ్మో, నేను కష్టం ఉంటుంది అనుకున్నా, కానీ మరీ ఇంతలా అవమానాలు ఇవన్నీ ఉంటాయని అస్సలు అనుకోలేదు. అండ్ నార్మల్గా సింపతితోని సోల్జర్ వైఫ్ అని వీడియోస్ చూస్తారేమో, కానీ విలేజ్లో కష్టపడి వీడియోస్ చేస్తున్న వాళ్ళ వీడియోస్ ఎవరు చూడరు. తొందరగా వీడియో క్లారిటీ లేకపోతే తొందరగా స్కిప్ కొట్టి పడేస్తారు. అదేంటో ఈ సమాజం. కష్టం పడుతున్న వాళ్ళకి వాల్యూ అస్సలు ఉండదు. నార్మల్గా పై మెరుగులు దిద్దుకొని వీడియోస్ తీసే వాళ్ళకి ఆటోమేటిక్గా లైక్స్, వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతూనే ఉంటారు. అంటే నాకు రావట్లేదని నేను అంటలేను, నాకంటే ఇంకా బాగా తీస్తున్న వాళ్ళకు కూడా రావట్లేదు అనేది నా ఫీలింగ్. అండ్ అవన్నీ పక్కకు పెట్టేస్తే మనది మనం చూసుకోవాలి కదా ఫస్ట్ అయితే. అండ్ నేనైతే ఇప్పుడైతే మీరు చెప్పాల్సింది ఒకటే, నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది. ఎందుకంటే నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే నాకు ఇప్పటివరకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు. అసలు నేనైనా ఈ అచీవ్మెంట్ సాధించింది అన్నట్లు అనిపిస్తుంది. అండ్ ఇది చిన్న మెట్టే కావచ్చు, కానీ నాకు ఒక బిగ్గెస్ట్ దాని లెక్క ఉంది. అండ్ ఒక బ్లాగులు తీసుకుంటూ ఏదో ఒకటి చేసుకోవడం అని కాదు, ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటేనే చెప్పగలుగుతా. ఏంటంటే ఇప్పుడు ఇది నేను చెప్పేది ఏంటంటే ఒక ఎమోషన్. ఒక సోల్జర్ వైఫ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండగలుగుతుంది, తన హస్బెండ్ని వదిలేసి ఒకటేసారి తన హస్బెండ్ తనతో తీసుకువెళ్తాను అన్నప్పుడు ఎంత హ్యాపీనెస్ ఫీల్ అవుతుందో అది ఇప్పుడు మీరు నా ఫేస్లో చూడొచ్చు. అండ్ ఇంకేం చెప్పాలి అసలు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, హస్బెండ్తో అయితే ఎలాగోలా వెళ్ళిపోతా, కానీ ఒక సైడ్ చిన్న బాధ. ఎందుకంటే అమ్మా నాన్నని వదిలి వెళ్ళాలి అండ్ ఉండగలుగుతానా. ఇప్పుడంటే ఈడున్నాను కాబట్టి 1 month అటు 1 month ఇటు ఉంటానేమో, కానీ అక్కడికి వెళ్తే 3 months వరకు రావద్దు, కంపల్సరీగా రావచ్చు. ఏం జరిగినా సరే లీవ్ ఇయ్యరు. ఎందుకంటే ఫ్యామిలీతో ఉంటున్నాం కాబట్టి లీవ్స్ 100కి 100% అంటే ఇక్కడ 1% 2% లీవ్స్ కన్ఫర్మ్ చేస్తారు, అంతేగాని 100% ఇయ్యరు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రతిదీ ఫంక్షన్స్ కానీ ఏదైనా సరే ప్రతిదీ వదులుకోవాలి. ఫంక్షన్స్ అనే విషయం పక్కన పెడితే అమ్మా నాన్న అనేది ఒక సెన్సిటివ్ పాయింట్ అంతే. ఫంక్షన్స్ అనేవి హస్బెండ్ లేకుండా పోవడం అనేది చాలా కష్టం. ఆ మాటలు పడలేకనే అసలు వెళ్ళాలని కూడా అనిపించింది నాకైతే. అండ్ ఇంకో విషయం, అక్కడ ఎవరైనా కొత్త జంటలు కానీ ఎవరైనా చూసినా సరే
ఆటోమేటిక్గా ఐస్ క్లియర్ అయిపోతాయి. అసలు నాకు తెలియకుండానే ఏడ్చేస్తా. అండ్ అంతే. ఇప్పుడైతే మేము ఎప్పుడు వెళ్తున్నాం అనే విషయం మీకు ఇప్పుడు చెప్పాలి. నేను ల్యాగ్ చేశాను అనుకుంటా, కానీ ఏదో నాకు వచ్చింది మాట్లాడుతున్నా, మీరు ఏమనుకోకండి. మేమైతే జూన్ 30 కల్లా పంజాబ్లో ఉంటాము. అండ్ అప్పటి వరకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఏదో ఒక వీడియో నేను పెడుతూనే ఉంటాను. అంటే ఏదో ఒకటి అంటే ఇష్టం వచ్చింది కాదు, మీకు ఉపయోగపడేది, అంటే సోల్జర్ వైఫ్స్కి ఉపయోగపడేది. అండ్ నార్మల్గా మీ సోల్జర్ ఫ్యామిలీ ఎలా ఉంటుందని మీరు చూడడానికి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఎన్ని కష్టాలు పడతానో మీకు కూడా అప్పుడు అర్థమవుతుంది. అండ్ మీతో షేర్ చేసుకోవాల్సినవి చాలా అంటే చాలా ఉన్నాయి, కానీ నాకు మాట్లాడడానికి రావట్లేదు, తడబడుతున్నా, కెమెరాని చూడగానే భయపడుతున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే మా హస్బెండ్ ముందున్నాడు కాబట్టి ఇంకా కాస్త ఎక్కువ భయం అవుతుంది. తన ముందు నేను ఎలా మాట్లాడగలుగుతాను, ఎందుకంటే ఒక సోల్జర్ కదా, అందుకని. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళకండి ప్లీజ్. బాయ్.